ఏఆర్ఆర్బిఏ ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ గ్రామీణ బ్యాంకులు 28 రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. ఇవాళ అవార్డ్ స్టాఫ్ దగ్గర మొదలు పెట్టుకుని చీఫ్ మేనేజర్ వరకు అందరూ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ సార్వత్రిక సమ్మె ఇవాళ భారత ప్రభుత్వం యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే 4 లేబర్ కోడ్ని దొడ్డిదారిలో ప్రవేశపెట్టిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ కార్మిక లోకం మొత్తం కూడా రోడ్డు మీద రావడం జరిగింది. దాంట్లో భాగంగానే గ్రామీణ బ్యాంకుల్లో కూడా ప్రభుత్వం IP1 తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ ఆల్రెడీ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కానీ ఇతర సెక్టార్లో కానీ IP1 ప్రవేశపెట్టడం ద్వారా ఎంత తీవ్రమైన నష్టాలు జరిగినాయో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి తిరోగమన విధానాలని లాభాల్లో పయనిస్తున్న గ్రామీణ బ్యాంకుల్లో కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్మికులకి చట్టాలు ఉంటే కార్మిక చట్టాల ద్వారా ప్రభుత్వం తీసుకొస్తున్న రెట్రోగేట్ పాలసీలని వ్యతిరేకిస్తున్నారు, అడ్డుగా నిలబడుతున్నారని చెప్పి భయంతో కార్మికుల మధ్యలోనే విభేదాలు తీసుకురావాలి, కార్మికులకే సమస్యలు సృష్టించాలి. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్న సెక్టార్ని ప్రైవేటు పరం కార్పొరేట్ పరం చేస్తున్నప్పుడు కార్మికులు అడ్డంగా ఉన్నారు. కాబట్టి అలాంటి కార్మికుల్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మొత్తం కార్మిక లోకాన్ని ఏకం చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, LIC, పోస్టల్, రైల్వే అందరినీ కలిపికట్టుగా అసంఘటిత కార్మికులతో ముందుకు వెళ్తూ RRBని కాపాడుకుంటూ గ్రామీణ వాతావరణంలో రైతుల్ని, మహిళల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క తిరోగమ పాలసీని వ్యతిరేకిస్తాం. 4 లేబర్ కోడ్ని రద్దు చేస్తామని చెప్పి తెలియజేస్తామన్నాం. ఈ కార్మిక లోకాన్ని రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ నా పేరు వెంకటేష్, APGBOA ఆర్గనైజింగ్ సెక్రటరీ, ARRBA జిందాబాద్. విమెన్ వర్కర్స్ తరపున ఒకటే డిమాండ్ అండి. విమెన్ని నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడం మన ఎంతవరకు కరెక్ట్? పగలే మనకి సెక్షువల్ హెరాస్మెంట్ చట్టాలున్నా మనం ఆడవాళ్ళని కాపాడలేకపోతున్నాం. నైట్ షిఫ్ట్లో విమెన్ వర్క్ చేయడం అంటే ఇది ఈక్వాలిటీయా, పెనాల్టీయా? ఇది కేవలం విమెన్ వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి తెచ్చిన లేబర్ కోడ్స్ అని దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.